అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ 9 తారీఖు సంవత్సరం పొద్దు 6 గ్యారంటీలను 100 రోజుల్లో పట్టినే అమలు చేస్తాం, ఇచ్చిన 6 గ్యారంటీలను అన్నింటినీ అమలు చేస్తామని చెప్పేసి అలవిగాని హామీలు ఇచ్చిండ్రు. ప్రజలు హామీల కోసం ఎదురు వచ్చిండ్రు. మొత్తం మీద ఊళ్ళ పొంటి ఎక్కడ పోయినా తీవ్రమైన నిరసన, ఆవేదన, వ్యతిరేకత. పల్లెల నుంచి మారుమూల పల్లెల నుంచి పట్నం దాకా నిన్నటి లగచర్ణ ఘటనే కావచ్చు, దిలావర్పూర్ ఘటననే కావచ్చు, అటు ముందడికి పోతే రామన్నపేట ఘటననే కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇట్లా అధికారుల మీద తిరుగుబాటు లేవనెత్తి వాళ్ళకు కావాల్సిన పనులను కాకుండా వ్యతిరేకమైన పనులను చేసుకుంటా పోతా ఉంటే సర్కారు మెడలు వంచి మరి వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళు చేపించుకుంటా ఉన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు సంబంధించి నిన్న ఏదైతే పోలీసులను ఉరికించిండ్రో, రాళ్లతోను కొట్టిండ్రో వాళ్ళే మళ్ళీ ఇలా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈతనాయిల పరిశ్రమను రద్దు చేసిండ్రు కాబట్టి. ప్రేమించడమైనా వాళ్ళతోనే అవుతుంది, ఉరికించుకుంటా కొట్టాలనన్నా ప్రజలతోనే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు మిమ్మల్ని. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అది ఇలా వచ్చి అధికారంలో కూర్చొని ఉట్టిగా ఖాళీగా కూర్చుంటా ఏం పని చేయను అంటే నడవదు కదా. ప్రజారంజకమైన పాలన అందియాలి, ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఎన్నో కార్యక్రమాలను ముంగటేసుకొని పోవాలి. కానీ ఇలా వచ్చే సంవత్సరమే అవుతుంది, 10 రోజుల నుంచి మొదలు పెట్టిండ్రు, వచ్చి 10 రోజులే అవుతుంది, ఇంకా 90 రోజులు ఎప్పుడైతుందో, ఆ 90 రోజుల తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత ఎట్లుంటుందో అని చెప్పేసి బిక్కుమనుకుంటా ఎదురు చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ముఖ్యమంత్రితో సహా ఏ విధంగా ఎటువైపు నుంచి ఎట్లాంటి నిరసన వ్యక్తం అవుతుందో, ఎట్లా ఎవరు అడ్డుకుంటారో అని చెప్పేసి పోలీసులు ముందట నడుస్తే కానీ ప్రజాప్రతినిధులు ప్రజలలో తిరగలేని పరిస్థితి ఉన్నది. పోలీసు బలగాల మొహరింపు ఉంటే గాని, పోలీసుల బందోబస్తు ఉంటే గాని ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇలా ప్రజలలో తిరగలేని పరిస్థితి. ఓట్ల కోసం కాళ్ళకు బల్పాలు కట్టుకొని మోకాల చిప్పలు అరిగేటట్టు, కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరిగి మాకు ఓట్లేయండ్రి అని చెప్పేసి ఓడ దాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న శాస్త్రం చేస్తారని ప్రజలు అనుకోలేదు. అనుకోక మా బతుకులు మారుతాయి, ఏమన్నా మారుస్తారేమో అని చెప్పేసి ఇలా కాంగ్రెస్కు పట్టం కట్టి అధికారంలోకి తీసుకొస్తే ఇలా ప్రజల పరిస్థితి ఏందయ్యా అంటే ఘోరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ప్రజలు కనీసం ఏదైనా సమస్య ఉన్నది అని చెప్పి ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలన్న క్వశ్చన్ మార్క్ ఉన్నది ప్రజలలో. ఈ వ్యతిరేకత అంతా ఇంత వ్యతిరేకత కాదు. సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వాలకు రాలే, ఏ ముఖ్యమంత్రికి రాలే. ఇది జగమెరిగిన సత్యం, చరిత్రలు చెబుతున్న సత్యం. నీకు గ్యారంటీలు అమలు చేయ శాతం అయితలేదు మీతోని. నువ్వేం చెప్పాలి అప్పుడు? ఇయో గిది చేసుకుంటూ పోతున్నాం, గివి చేస్తాం, ఒక్కొక్కటి అవుతాయి, మెల్లగా అవుతాయి, ఓపిక పట్టుండ్రి. అది ఉన్నదా? ఆ విధానం ఉన్నదా? నీ దగ్గర ఎక్కడన్నా కనబడుతుందా? ఇక నీ మంత్రులేమో, నీ క్యాబినెట్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు వ్యతిరేకత వస్తే మంచిగుంటుంది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి గోతికాడి నక్కలు లెక్క ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. పరిపాలన అవగాహన ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఇలా కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తెలంగాణ రాష్ట్రం అవుతా ఉంటే ఎందుకు సీనియర్ నాయకులు స్పందిస్తలేరు? కేవలం రేవంత్ రెడ్డి నియంత్రణ పోకడ వల్లనే కదా, కేవలం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లనే కదా. సరే, వాళ్ళ కోపం ఉంటుంది, సీనియర్ల మేముండంగా జూనియర్ వచ్చిండు, ముఖ్యమంత్రి అయిందని చెప్పేసి కొంచెం బాధ ఉంటుంది, కోపం ఉంటుంది కావచ్చు. అది కోపం వల్ల అధిష్టానం మీద పెట్టుకుంటారా ఏం కథ. కానీ వాళ్ళందరినీ నువ్వు కలుపుకొని పోవాలి కదా. వాళ్ళకి ఏది చెప్పుడు లేకపోయి, వాళ్ళతో ఏదైనా ముచ్చట ఎప్పుడు లేకపోయి, వాళ్ళు నీతో చెప్పులు లేకపోయి, నువ్వు వాళ్ళతో చెప్పులు లేకపోయి. గిది కాదు, గీ పద్ధతి ప్రకారం పోతే మంచిగుంటుంది, గీ లెక్క కమానం పోతే మంచిగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నదే లేకపోయి. ఇక్కడ చూడొచ్చు మనం 6 గ్యారంటీల కింద మెయిన్ రైతు భరోసా అంశాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్లయితే, రైతు భరోసా కింద 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు, 15,000 రూపాయలు ఏది కౌలు రైతులకు. కేసీఆర్ 10,000 ఇస్తా అన్నాడు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. అవి లేకపాయే మెయిన్ రైతు బీమా, కుటుంబ యజమాని చచ్చిపోతే, కుటుంబ యజమాని జీవిడిస్తే 15 రోజుల లోపట
ఆ దినకర్మ అయ్యే లోపట పోయిన ప్రభుత్వం రైతు బీమా 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి అప్పచెప్పిన ఘనత పోయిన ప్రభుత్వం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. అట్లా ఇట్లాంటి పథకం అప్పట్లో ఎందుకు లేదు, పోయిన 10 ఏళ్లకు ముందు ఎందుకు లేదని చెప్పేసి బాధపడేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా 5 లక్షలు అప్పుడే ఇస్తే మా కుటుంబం ఇట్లా రోడ్డు పాలు కాకపోతుండే, రోడ్డున పడకపోతుండే అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసేటోళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇలా అడుగడుగునా వ్యతిరేకత రేవంత్ రెడ్డికి మామూలు వ్యతిరేకత కాదు. అడుగడుగున నిరసన కనిపిస్తలేదా రేవంత్ అన్న అని చెప్పేసి మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఈ నిరసన మీకు కనబడతలేదు, ఎందుకు ఈ వ్యతిరేకత మీ దాకా చేరతలేదు? ఒకవేళ చేరినా కూడా చేరనట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టు మా దాకా రాలేదులే, మాకెవ్వరు చెప్పలేరులే, ఆయన ఫుడ్ పాయిజన్ అయితే గురుకులాల వ్యవస్థ అట్లున్నది, వ్యవసాయం ముచ్చడి ఇట్లున్నది, కల్లాలల్లా వడ్లు పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ రైతుల ఆవేదన అట్లున్నది, రైతు బంధు ఇదివరకు పడకపాయే, దాని మీద విధి విధానాలు కసరత్తులు చేస్తామని చెప్పబడితే ఆ రైతు బంధు ఇదివరకు పడలేదని చెప్పేసి రైతులు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు మంచుకుంటే రాజ్యం మంచుకుంటుంది. రైతు ఇంత బుక్కడి పంట పండిస్తే ఆ పండిన పైసలతోని వాళ్ళు ఇంటి లావులను సంతోషంగా ఉంచుతారు. ఆ సంతోషంగా ఉంచే క్రమంలో వాళ్ళు కొన్ని పర్చేజ్ చేస్తారు. ఆ పర్చేజ్ చేసుడుతోని కొన్ని రకాల వర్గాల వ్యాపారస్తులు బాగుపడతారు. ఇట్లా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది కాబట్టి ఒక సర్కిల్ కాబట్టి ఈ వ్యవస్థనే ఒక సర్కిల్, ఒకదానికొకటి ఒక చక్రం కాబట్టి ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది కాబట్టి మీరు ఇలా రైతుల దగ్గరనే అసలు వెన్నుముక, మెయిన్ రైతే వెన్నుముక, అన్ని మంచిగా సాగాలనంటే రైతే వెన్నుముక. మీరు మొదట్లోనే ఓడగొడతారు, ఇంకా మిగతా అవన్నీ ఎట్లా మంచిగుంటాయి చెప్పుర్రి. ఇలా ఈయన వ్యవసాయం చేసిండు, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. ఆ బిజినెస్ చేసే వ్యక్తికి మంచిగా బిజినెస్ అయింది. ఆయన ఏమన్నా జాబ్ కొనుక్కుంటాడు, భూమి కొనుక్కుంటాడు. ఆ భూమిల వల్ల రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. రియల్ ఎస్టేట్ వల్ల బిల్డర్లు, కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళు వీళ్ళందరూ బాగుపడతారు. ఉపాధి దొరికేటోళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఇట్లా ఒక సర్కిల్ కదా. ఇప్పుడు మెయిన్ అన్ని రైతు మీదనే ఆధారపడ్డాయి. ఇలా నేను బీరకాయలు పండిస్తా, బీరకాయలు కొంట పోయి మార్కెట్లో పెడతా, మంచి ధర వచ్చిందనుకో ఇంత బండ్ల పెట్రోల్ వేసుకొని ఇంటికి వస్తా. కానీ రానప్పుడు, ధర రానప్పుడు ఏం చేస్తాం చెప్పుండ్రు? ఇంకా మిగిలిన ఏమైనా కొనుక్కొని వస్తారు. అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి నేను చెప్తున్నా, ఇది ఎగ్జాంపులే చెప్తున్నా. మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది. అడుగడుగున నిరసనలు ఉన్నాయి, అయినా ఎందుకు కనబడతలేవు? చీమ చిటుక్కుమన్నట్టన్నా ఎందుకు లేదు? చీమ గుట్టినట్టన్నా ఎందుకు లేదు ఈ రేవంత్ రెడ్డికి అనేది, ఈ కాంగ్రెస్ సర్కార్కి అనేది మేము అడుగుతున్న ప్రశ్న. మీకు వ్యతిరేకత, మీకు కావాల్సుకొని మేము వ్యతిరేకత చేస్తాం. గురుకులాల మీద కావాల్సుకొని విష ప్రచారం చేస్తున్నని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. అది కావాల్సుకొని విష ప్రచారం చేసినట్లేనా? దాబా అనే గ్రామానికి, వాంకిడికి సంబంధించిన దాబా అనే గ్రామానికి చెందిన శైలజ చనిపోయింది అక్కడ. అది విష ప్రచారం ఎట్లయితుంది? విష ప్రచారం కాదు రేవంత్ అన్న, అది వాస్తవం. కళ్ళు గడుక్కొని చూస్తే మీకు కనబడుతుంది. అది వాస్తవమా, అది అవాస్తవమా? ఆ బిడ్డ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందా, లేకపోతే ఇంకేదన్నా వల్ల చనిపోయిందా? ఇలా కొండా సురేఖను పంపించి బయట తినుబండారాలు తినుడు వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తే నిజం అబద్ధమైపోదు, అబద్ధం నిజమైపోదు కదా రేవంత్ అన్న. చూడాలే కదా ఎట్లా నోరొస్తుంది. ఇంకా సీతక్క మాట్లాడుతుంది, గురుకులాలలో ఎవరన్నా పసిబిడ్డల ప్రాణాలతో చెలగాట మాడతారా? రేపు గురుకులాల బాట పడుతున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులాల బాట పడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. దీక్షా దివస్ రేపు ఉన్నది 29 తారీఖు, 30 తారీఖు నుంచి 5 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బాగా తెలుసు, గురుకులాల సెక్రటరీగా ఉన్నారు ఆయన, ఎన్నో ఏళ్ళ పనితనం చూపించిన అనుభవం ఉన్నది ఆయనకు. మొత్తం మీద వ్యవస్థ ఎక్కడ నిర్వీర్యమైపోయింది, ఎక్కడ పుండున్నది, ఎక్కడ మందేయాలనే దాన్ని బయటకు తీసుకురావడానికే బీఆర్ఎస్ ఒక విధానాన్ని ఎంచుకొని ముంగడు పోతా ఉన్నది. ఇక సీతాకాచి మాట్లాడుతుంది, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రే ఉన్నది, ఆ కుట్ర దాగి ఉన్నది, దాన్ని బయటకు తీస్తాం. ఎట్లా నోరొస్తుందాక రీల్స్ చేసుకోవడానికే పనికొస్తారా? ఇంకా దేనికి పనికిరారా? ఎట్లా నోరొస్తుంది, ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది అట్లాంటి విధానాలు. ఇక చూడు, నేను నోరుతో చెప్పుడు కాదు, మొత్తం మీద అడుగడుగున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నిరసనకు సంబంధించిన వీడియోలను నేను మీకు ప్లే చేసి చూపెడతా. ఇవి మచ్చుకు కొన్నే పట్టుకొచ్చినా అన్ని పట్టుకరాలేదు, కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి, ముగింపు విజయోత్సవాలు అని చెప్పేసి ప్రచార రథాలను ఊళ్ళలోకి పంపితే ఊళ్ళో తిప్పి కొడతా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఒక ఫ్రీ బస్ వచ్చింది ఉయ్యాల, అమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడుర్రి. ఒక ఫ్రీ బస్ వచ్చింది ఉయ్యాలో, ఇంకేమి రాకపాయే ఉయ్యాలో అని పాట పాడుతుంది అమ్మ.
ఇది పరిస్థితి. మచ్చుకు కొన్ని పట్టుకొని వచ్చిన ఆ వీడియోలు మీకు చూపెడతా నేను. ఇది జగిత్యాల కొడిమ్యాల ఏదైతే ప్రచార రథం ఉంటుందో ఆ రథాన్ని అడ్డుకున్నారు జనాలు. ఇది కొడిమ్యాలకు సంబంధించి, ఇది కొడిమ్యాలకు సంబంధించి ఆ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు జనం. ఏం చేసిండ్రని వచ్చిర్రు, ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు, సిగ్గు లేకుండా ఇంకా ఊళ్ళల్లోకి వచ్చిర్రు అని చెప్పేసి అక్కడ వచ్చిన మీద తిరుగుబాటులు ఏమనెత్తుతా ఉన్నారు ప్రజలు. ఇదొక వ్యతిరేకత చూడు. బూతులు ఉన్నాయి కొన్ని, ఇదొక వ్యతిరేకత. ఇది చూడండి. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఖమ్మం జిల్లాల, ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తనికెళ్ళ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే ఇప్పుడు మనం ఇది యాడ్ చేసుకోవాలి. ఇంకా తోస్తారు పొద్దుగాల బాగా గరమైన ఆయన తోస్తాడు ఆ మహిళను కూడా చూడకుండా తోస్తాడు. ఆ వీడియో నేను జర్ర ముంగడికి పోయినాక ప్లే చేస్తా. కానీ కళ్యాణ లక్ష్మి ఏమన్నారులా కేసీఆర్ నిజంగా పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కావాలి, ఇయ్యాల రేపు మేనమామ కూడా వెనకడిగేసుకున్న క్రమంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లి చిరునవ్వుతోని జరగాలని చెప్పేసి మొదట 50,000తో ప్రారంభించి తర్వాత 75,000కు పెంచి 1,16,000 రూపాయలను మేనమామ కట్నంగా తెలంగాణ ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇంకా ఏ వర్గం ప్రజలన్నా కానీ కళ్యాణ లక్ష్మి పైసలను వాళ్ళ ఇంటికి పెళ్ళి అయిపోయినాక నెల రోజులనా లేకపోతే పెళ్ళి మండపంలోనే అందేటట్టు లేకపోతే పెళ్ళి అయిపోయినాక నెల రోజుల వ్యవధిలో ఆ పైసలు వచ్చేటి. ఎట్లా కళ్యాణ లక్ష్మి అంటే ఒక భరోసా ఉండేది. అయ్యా కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినాక అప్పు ఇస్తా కానీ 1,00,000 రూపాయలు అప్పు ఇయ్యండ్రి అని అంటే కళ్యాణ లక్ష్మి వచ్చినాక ఇస్తారు కదా అని చెప్పేసి అంత నమ్మకం ఉండే కళ్యాణ లక్ష్మి పథకం మీద కేసీఆర్ 1,16,000 రూపాయలే ఇస్తాడు. మేమైతే 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపెట్టి అలవి గాని హామీలు ఇచ్చి అలా అధికారంలోకి వచ్చింది ఎవరు సార్? మీరు కదా. ఇలా ప్రశ్నిస్తే ఆ మహిళను రుబాబ్ మాట్లాడుతున్నావు, తీసుకునే నీకే గంతుంటే ఇచ్చే నాకెంత గంతు, నాకెంత ఉండాలి అని చెప్పేసి మాట్లాడతాడు. ఈయన ఖమ్మం జిల్లాకు సంబంధించి తనిఖీల గ్రామానికి సంబంధించి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ఇక చూడుర్రి రుబాబ్ మాటలు మాట్లాడుతుందట ఆ మహిళ నాట. ఆమె వ్యతిరేకత చూపెడుతుంది. తులం బంగారం ఏదని ప్రశ్నిస్తే అట్లా మాట్లాడుతూ ఉన్నారు, తోస్తూ ఉన్నారు. ఈ వీడియో చూడండి. ఈయన గురించి అరుచుకున్నాక ఆ నూకేసిన ఆయన గురించి మాట్లాడదాం. ఇంట్లోకి వెళ్ళి ఇస్తానవా సారు రామదాస్ నాయక్ అన్నా? యాడికెళ్ళి ఇస్తున్నావు? నువ్వే కదా చెప్పినావు. తిరగలే కాళ్ళ మోకాల చిప్పలు అరిగితాడు తిరగలే. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని తిరగలే. ఓట్ల కోసం పోలే. ఇలా రుబాబ్ లెక్క కనబడుతుందా వాళ్ళ మాటలు నీకు? రుబాబ్ మాటలు మాట్లాడుతున్నావు, తీసుకునే నీకే గంతుంటే ఇచ్చే నాకెంత ఉండాలంటే యాడికెళ్ళి తీసి ఇస్తున్నావు? నీ ఇంట్లో బంగారం కుదబెట్టి ఇస్తున్నావా? నీ ఆస్తులు అమ్మిస్తున్నావా? నీ సొమ్ములు అమ్మిస్తున్నావా? ఎట్లా ఇస్తానావు నువ్వు? ఇలా సమాధానం చెప్పాలి. ఇక ఈయనది ఇట్లున్నదా? ఇయ్యాల మరి మీరు మాట ఇచ్చిరు కదా, తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చిరు కదా. ఎప్పుడు ఇస్తారు? ఇంకా 4 ఏళ్ళకి ఇస్తారా? 100 రోజులలోనే కదా మీరు అమలు చేస్తామని చెప్పింది. 100 రోజులు కాదు. ఇలా ప్రజలు 100 రోజులకు ఇంకా 9 నెలలు ఎక్కువగా ఎదురు చూసిండ్రు. 3 నెలలు తీసేసుకోండి, ఇప్పుడు 9 నెలలు. ఇంకా మీరు ఇచ్చిన దానికంటే ఇంకా 9 నెలలు ఎక్స్ట్రా, రోజులు కాదు 9 నెలలు ఎక్స్ట్రా ఎదురు చూసిండ్రు. అయినా మీ దాంట్లల్లా సోయస్తలేదు. ఇట్లాంటి చేతలు చేసుకుంటూనే పోతారు. ఇగో ఆయన దోషేస్తే బాధ అనిపించింది. అగో నూకేసిండు ఆయన. ఏం హక్కున్నది నీకు దోషేసడానికి? ఎట్లా దోషేస్తావు నువ్వు? మహిళను పట్టుకొని ఆమె ప్రశ్నిస్తున్నది. వాళ్ళ ప్రజాప్రతినిధి ఆయనకు ఓటేసింది. ఆమె హక్కుదారిగా బాధ్యతగా ప్రశ్నిస్తా ఉన్నది, అడుగుతా ఉన్నది. ప్రశ్నించుడు అడుగుడు కాదు, ఇంకా గల్లా బట్టి నిలబడిస్తారు, బదాట్లా నిలబెట్టి అడుగుతారు. ఆమె ఇంకా ఎప్పుడిస్తారు సార్ అని అడుగుతానే ఇంకంత రేషం వస్తుంది, ఇంకంత కోపం వస్తుంది. దినదినము ప్రజా వ్యతిరేకత పెంచుకుంటా పోతున్నది. మీరు మళ్ళీ అడుగుతున్న ప్రజలను ఇగో ఈ మనిషి
చెయ్యి పట్టి నూకేస్తాడు. ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఎప్పుడు ఇస్తాను? ఇప్పుడు ఏమన్నారు? అవ్వా కేసీఆర్ ఉంటే 2000 వస్తుంది, వచ్చే నెల నుంచి డిసెంబర్లో అధికారం మాకు ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 4000 పింఛన్ ఇస్తాం అని చెప్పిండ్రా. ఇప్పుడు వచ్చే నెల పింఛను కూడా దిక్కులేదు. వచ్చే నెల పింఛను కూడా ఎగనామం పెడతారట. ఇప్పుడు ఉన్న పింఛన్కే 2 నెలల పింఛను ఎగ్గొట్టిరని ముసలోళ్ళు లబోదిబో అని మొత్తుకుంటా ఉన్నారు. 4000 పింఛను పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక నిరసన. చూడు ఈ అమ్మ బాధ ఇది. కనబడతలే రేవంత్ అన్న ఇన్ని విధాల వ్యతిరేకత. దేనికి విజయోత్సవాలు చేస్తున్నావు? నీ ఇళ్ళ ఇంతగానం వ్యతిరేకత ఉంటే దేనికి విజయోత్సవాలు చేస్తా ఉన్నావు? రైతులు మంచిగున్నారా? గురుకుల పిల్లలు మంచిగున్నారా? మహిళలు మంచిగున్నారా? ప్రభుత్వ ఉద్యోగులు మంచిగున్నారా? ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మంచిగున్నారా? ఎవరు మంచిగున్నారు? పసి పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా అన్ని కష్టాలే ఉన్నాయి కదా. నువ్వు ఇస్తామన్న హామీ ఒక్కటి గ్యారంటీల ముచ్చట జర్ర కొద్దిగా పక్కకు పెట్టు. కనీసం ప్రజలను పట్టించుకుంటున్నారా ఈ ప్రజాప్రతినిధులు? కాంగ్రెస్ నాయకులు కనబడుతున్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏడబోయినరు? ఒక్కలన్నా బయటకు వచ్చి మీకు ఇది కాదు ఇది చేస్తామని చెప్పేసి ఏడనన్నా చేస్తాన్రా, చెప్తాన్రా? ఏది లేదు. ప్రజలల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతా ఉన్నాడు. మొత్తం మీద ఇప్పుడు హైడ్రాను జిల్లాల వారీగా విస్తరిస్తారట, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారట. ఒక హైదరాబాద్లో హైడ్రాతోని పేదల ఇండ్లు చెప్పా పెట్టకుండా కూలగొడితేనే ఇంత వ్యతిరేకత వచ్చింది. ఒకసారి జిల్లాలకు పోతే ఇంకెంత వ్యతిరేకత రావాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా వ్యతిరేకత ఉన్నది. కావాల్సుకునే వ్యతిరేకత ఉన్నా కూడా వ్యతిరేకత లేదు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ మీద అలిగేషన్స్ లేపుకుంటా, ఆరోపణలు లేపుకుంటా పోయిన ప్రభుత్వం అనుకుంటే ఏడుస్తానే ఉన్నారు. కానీ ఎంత కర్కశత్వమైన మైండ్ సెట్ ఉంటే గురుకుల పిల్లల హాస్టళ్లలో ఇప్పుడు హింట్ ఇచ్చిందన్నట్టు దీన్ని వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నము. వాళ్ళు ఎక్కడనే వాళ్ళని ఉంటే ఆ గురుకుల పిల్లలకు లేకపోతే వండి పెట్టేటోళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్లో వండి పెట్టేటోళ్ళు ఉంటే ఎవరన్నా వాళ్ళకి ఏమన్నా ఆశ చూపెట్టి మరి నయానో భయానో భయపెట్టి మరి బీఆర్ఎస్ వాళ్ళు చేపించిరని చెప్పిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటుంది కదా సీతక్క. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు దీని వెనక. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావడానికి బీఆర్ఎస్ వాళ్ళే కారణమని సీతక్క అంటుంది. ఎంత మేధావితనం అక్క మీది! ఇంత మేధావులు అనుకోలేదు, నిజంగా ఇంత మేధావులు అనుకోలేదు. ఆ బిడ్డ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు మీరు. ఇయ్యల్లా మీరు మాట్లాడుతుర్రక్క, మీకు మాట్లాడే అర్హత ఉన్నదా ఈ అంశాలల్లా? ఆమెనేమో బయట ఫుడ్ అంటది, నువ్వేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అక్కడ పరిష్కార మార్గం ఎక్కడ కనబడుతుంది? ఏడ కనబడుతుంది? నాణ్యమైన భోజనం ఒక్క పూట పెట్టడానికి అదైతే లేదు మీకు. కానీ ఇలా రీల్స్ చేసుకోవడానికి పనికొస్తారు మీరు, అంతకు మించి ఏమీ లేదు. రైట్, మొత్తం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత వల్ల మరి ఏమవుతుంది, ఏం కదా? వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రిని మారుస్తారనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. మరి మారుస్తారా, మార్చిన తర్వాతనన్నా ఈ పరిపాలన అవగాహన ఎవరికైతే ఉందో, కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా పరిపాలన తనాన్ని చూపెడతారా? మరి ఏంది ఏం కథ అనేది మనం రాబోయే రోజులలో చూడొచ్చు. మొత్తం మీద మచ్చుకి 4-5 వీడియోలు ప్లే చేసినాయి. ఇలా ఒకరోజువే అవి, ఇంకా పొద్దుగా వరకు ఇంకెన్ని జాగాలలో ఎన్ని వీడియోలు వస్తాయో తెలియదు. 7-8 వీడియోలకు 3 వీడియోలు వేసి చూపెట్టిన ఘోరమైన పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం మిర్రర్ టీవీ చూస్తూనే ఉండండి.